భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రతి ఒక్క నాయకులతో సహా ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీతో సహా నిలబెట్టి హనుమాన్ చాలీస చదవమంటే ఏ ఒక్కరికి హనుమాన్ చాలీస రాదు, ఏ ఒక్కరికి వందే మాత్రం చక్కగా పాడడం రాదు, జాతీయ గీతం కూడా చక్కగా పాడడం రానోళ్ళు ఈరోజు మేము హిందువులం, మేము భారతదేశాన్ని నడిపించేటోళ్ళం, మీ హిందూ ఖతరే మే హే అనుకుంటూ మాట్లాడుతుంది వీళ్ళు. ఈరోజు నిజంగా హిందువులు ఖతరేలో ఉన్నారా లేకుంటే హిందూ దేవుళ్ళు ఖతరేలో ఉన్నారా అంటే హిందూ దేవుళ్ళు మాత్రమే ఖతరేలో ఉన్నారు. ఏమంటాడు మనిషి, ముస్లిం వాళ్ళు వేరు హిందువులు వేరు అని చెప్పేసి సాగదీసే ఈ బీజేపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు ఓడిపోవడం ఖాయం. బీజేపీ పార్టీ దక్షిణ తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది, దక్షిణ రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తుంది. అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా అని చెప్పేసి ఫోకస్ పెట్టావు కదా నరేంద్ర మోడీ. రాబోయే రోజుల్లో ఈ యువత అంతా మీ మీద ఫోకస్ పెడతారు. బీజేపీ పార్టీ ఈవీఎంలు మొత్తం బద్దలేటట్టుగా ఆనాడు మీకు బాక్సులన్నీ జీరోతోటి నిండిపోయే విధంగా మీరు గొప్ప కీర్తిని రాయించుకుంటున్నారు, ప్రకటించుకుంటున్నారు, బ్రహ్మాండంగా లిఖితపూర్వకంగా చేసుకుంటున్నారు. మిమ్మల్ని మాత్రం ఇక వదలంటే వదలరు. అయితే వీళ్ళు హిందూ ముస్లిం ఎప్పుడు వాళ్ళు కలిసి ఉండరు, లొల్లి పెట్టుకోవాలి, కొట్లాడుకోవాలని చెప్పుర్రు కదా. ఈ వీడియో చూసుకుందాం. జంతర్ మంతర్లో అన్నం లేక, నీళ్లు లేక, రక్తం కారుతున్న ట్రీట్మెంట్ లేక, బతుకుతామో చనిపోతామో అనే భరోసా లేక జంతర్ మంతర్లో భారత యువత మొత్తం ఒక పార్లమెంట్ నరేంద్ర మోడీ ఇంటిని చుట్టుముడతా అంటే పోలీసుల వీరంగము అవన్నీ చూసి ఈరోజు వాళ్ళకు సపోర్టెడ్గా పంజాబ్ నుంచి ఎందరో మంది కదిలి వెళ్ళడం కూడా జరిగింది, రైతాంగం కదిలి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ యొక్క నిరుద్యోగులకు ఆకలితో ఉంటే అన్నం తీర్చడానికి ఓ ముస్లిం, ఓ హిందూ ఋషి వీళ్ళందరూ కలిసి ఆహారం అందించారు వీళ్ళకి. ఇది కదా నా దేశ గొప్పదనం. ఇంకా ఎన్ని రోజులు నరేంద్ర మోడీ మతాల మీద చిచ్చులు పెట్టుకుంటూ ఎంగులు వెతుకులు తిరుగుకుంటుంటావు? నిన్న ఖమ్మంకి సంబంధించిన మేడం గారు రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? నరేంద్ర మోడీ గారికి పిల్లలుంటే ఈ పిల్లల బాధ తెలిసేది, పిల్లలు లేక వల్లనే ఇవి పిల్లల బాధ వీళ్ళకి అర్థం కావట్లేదని చెప్పేసి నిన్న మేడం గారు చాలా చకాచక్యంగా మాట్లాడారు. అదేవిధంగా చాలా వరకు ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది మిత్రులారా. ఈ వీడియో ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయర్రి. ఇది మన దేశ గొప్పదనం. ఈ విధంగా నా దేశం ఒకరికి కష్టం వస్తుందంటే 10 మందికి వాళ్ళ ఆకలితో ఉన్నారని చెప్పేసి అన్నం పెట్టే కార్యక్రమాలు నిన్న జరిగింది. కానీ నరేంద్ర మోడీ రక్తం కళ్ళ చూసిండు. ఆ కాషాయ జెండా వేసుకుంటాడు కదా, రక్తం కళ్ళ చూసిండు ఆయన. ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి, ముస్లిం ఆయనే, ఒక ముస్లిం అయి ఉండి ప్రతి ఒక్కరికి ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క యువతకు, ఆ యొక్క నిరుద్యోగులకు ఆకలితో ఉండద్దని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు కొన్ని కోట్ల మంది మనసులను గెలుచుకున్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ తీరుగా ముందుకు సాగుతూ ఉంది. సో తెలంగాణ సమాజానికి, భారతదేశ సమాజానికి అర్థం కావాల్సింది ఒకటే, నరేంద్ర మోడీ గారి యొక్క ఈ యొక్క గుడ్డి రాజకీయాలు, ఈ అడ్డదిడ్డ రాజకీయాలు చేసేట్లో బాగా నైపుణ్యం ఎరిగిండు. ఛాయ్ చేసుకుని ప్రధానమంత్రిని చేసిన మన దేశం, ఓటుకు నోటు కేసులో దొరికినోని ముఖ్యమంత్రిని చేసిన మన తెలంగాణ ఎప్పుడైనా బాగుపడుతుందా అనిపిస్తే మొదలు ఓట్లేసినప్పుడు లేని తెలివి రాజ్యం ఏలిన తర్వాత తెలివి నుంచి వచ్చే జనాలకి ఏ లెక్కన వస్తుంది? మొదలు తప్పంత జనాలది, మొదలు తప్పంత యువతది. ముందేమో నరేంద్ర మోడీ ఏదో చేస్తాడంటే ఆయనకు ఓటేసిర్రు. కానీ ఈనాడు ఏం చేస్తా ఉన్నాడు? నిరుద్యోగుల యొక్క రక్తం కళ్ళ చూసిందే కాకుండా వాళ్ళ మీద రాజ్యద్రోహం కేసులు, వాళ్ళ మీద అసలు వీళ్ళు ఇండియన్సే కాదు, వీళ్ళు భారతదేశం యొక్క ఆస్తిని విధ్వంసం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఒక వ్యక్తి మీద రక్తం కళ్ళ చూసి కొడతా ఉంటే కోపం రాదా? బండ్లను పలగొట్టరా? గుడ్డి మీడియాని అయితే తన్ని తరిమి కొట్టారు. ఏం మాట్లాడింది బీజేపీ పార్టీ? ముస్లిమ్స్ ఆర్ ద టెర్రరిస్ట్ ఇన్ దిస్ ఇండియా అని చెప్పేసి మాట్లాడే ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు సాటి ముస్లిం ఏం చేసిండు? అక్కడ సాటి ముస్లిం ఏం చేసిండు? ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఫుడ్ డొనేషన్ చేసిండు. ఏం పెట్టుకుంటాడు నరేంద్ర మోడీ కళ్ళల్లా? ఎవరైనా ఉన్నారా ఈ విధంగా చేసిన వాళ్ళు? ఏ బీజేపీ నాయకుడైనా, నిన్న కాంగ్రెస్ అయినా ఇట్లా. అయితే నరేంద్ర మోడీ గారు పక్కన పెడతారు,
రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి ప్రతి నెల ఓ 1000 కోట్లకు పైగా డబ్బులు చెల్లించుకుంటుండు కదా, మరి రాహుల్ గాంధీ దగ్గరుండి వాళ్ళకి ఫుడ్ పెట్టించవచ్చు కదా, రాహుల్ గాంధీ కూడా పెట్టియాలా. నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ అంతా ధోకేబాజ్ ఎవడు ఉండడు భారతదేశంలో. ఆ వ్యక్తి తెలంగాణ గడ్డ మీద వచ్చి యూత్ డిక్లరేషన్ పేరుతోటి యువతను మోసం చేసిందే కాకుండా మళ్ళీ అక్కడ స్టంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఫుడ్ పెట్టచ్చు కదా. ఓ సాటి ముస్లిం వ్యక్తి వచ్చి సొంతంగా తన ఖర్చులతోటి మొత్తం ఫుడ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కడుపు నిండేలా అన్నం తినిపించి మరి ఆ నుంచి కదిలిన ఆ యొక్క విజువల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకేం కావాలి మోడీ? నువ్వు అనుకుంటున్నావు కావచ్చు రాబోయే రోజుల్లో నా దేశం రామరాజ్యం అవుతుంది, నా దేశం ఒక్క గుడి నువ్వు కడుతున్నావు, కానీ మిమ్మల్ని మీకందరికీ గోరి మాత్రం ప్రజలు కడతారనేది ఇక్కడ ఆ ప్రజలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. నేను కల్పించే ముచ్చట కాదు ఇది. మీరు గుడులు కడతారు, కానీ అందులో గుడిలో ఉన్న హిందూ దేవాలయాలతోటి మీరు మీ రాజకీయ రథాల ముందు డ్యాన్సులు వేపిస్తారు, హనుమంతుని యొక్క ఫోటోతోటి గాల్లో ఎగిరిస్తారు ఫ్లైట్ చేసుకొని. మీరా హిందువులు జోకర్ని చేస్తూ ఉన్నారు, హిందూ దేవులను జోకర్లు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. నరేంద్ర మోడీ మతానికి సంబంధించినోడు కాదు, మతాల మధ్య పుల్లబెట్టేటోడు, మతాల మధ్య పుల్లబెట్టి ఎంగులు మెతుకులు ఏరుకొని తినేటోడు. ఇది బీజేపీ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ. దయచేసి యువత ఇకనైనా వన్స్ మోర్ మోడీ అన్నట్టు బంధు పెట్టుర్రి. మోడీ లాంటి ఉండడం వల్ల ఇంకా దేశం మారణ హోమాలకు తయారైతే తప్ప ఎక్కడ కూడా ఏది కాదు. భారతదేశంలోనే రేపిస్టుల పార్టీగా పేరు పొందింది ఇదే బీజేపీ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ. మీరు ఒక్కసారి క్లారిటీగా ఒకసారి చూసుకోండి. క్రోమ్లో కూడా కొట్టండి, గూగుల్లో కూడా కొట్టండి, చాట్ జీపీటీలో అడగండి, ఏఐని అడగండి, ప్రతి చెప్తుంది. రేపిస్టుల పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు క్లారిటీకి ఇస్తారు. చిన్న క్లారిటీ కాదు, పెద్ద క్లారిటీ ఇస్తారు.